ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకి చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు? గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే, నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు? నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి, డివోర్స్ తీసుకొని అడిగిన. చెప్పిన అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 మిలియన్ ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, మొగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే, తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా, సపోజ్ నీకు రేపొద్దున అష్టమశని వచ్చినప్పుడు, అర్ధాష్టమశని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు. అప్పుడు అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు, హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను నీకు, కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోనో లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే, ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు. మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు. కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే, మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత పర్వట్టడు అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా, అగిపేట మచ్చా చూసుకుంటా. ఎందుకంటే నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా, ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్లో. నేను అనే పాయింట్ ఏంటంటే, అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే, నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. అది నిజం కాదని తెలుసు. అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్ను తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. అట్లా నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు.
సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి, ఈ విమర్శలకు తలొగ్గకండి, సో మనకు నచ్చింది మనము భయపడకండి, చేయాలి, మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి. తప్పుడు పనులు మీకు- చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి.